1996లో ఏం జరిగింది? వెంకటాయపాలెంలో 28 ఏళ్ల కిందట జరిగిన దారుణం ఏంటి? కొట్టివేసిన కేసును హైకోర్టు ఎందుకు రీఓపెన్ చేయించింది? 146 సార్లు వాయిదా పడిన కేసులో 2024 ఏప్రిల్ 16న వచ్చిన జడ్జిమెంట్ ఏంటి? విచారణకు ఇన్నేళ్లు ఎందుకు పట్టింది? అసలు శిరోమండనం సీన్ సీక్రెట్ ఏంటి? వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చేసిన తప్పేంటి? ఇది వైసీపీ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుందా? తోటకు మైనస్ అవుతుందా? కూటమికి అస్త్రంగా మారుతుందా? ఎవరెన్ని అనుకున్నా ఘటన జరిగిన సమయానికి వైసీపీ పార్టీ పుట్టనే లేదు. సో వాట్ నెక్స్ట్ అంటే హత్య కేసు కాదు, అత్యాచారం కాదు, అయినా 28 ఏళ్లు కోర్టులో కేసు నానింది. ఎందుకో తెలియాలంటే తోట త్రిమూర్తులు లైఫ్ లో ఫ్లాష్ బ్యాక్ వెళ్లాల్సిందే. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు 1994లో రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు ఆయన స్వతంత్ర అభ్యర్థి. గెలిచిన తర్వాత టీడీపీలో చేరారు. 1996 డిసెంబర్ 29న త్రిమూర్తులు సొంతూరు రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే ఉన్న వెంకటాయపాలెంలో ఈ ఘటన జరిగింది. అప్పట్లో యువకుడిగా ఉన్న తోట రాజకీయంగా తనకు అడ్డుగా ఉన్నారన్న కారణంగా 5గురిని హింసించి కనుబొమ్మలు గీయించి శిరోముండనం చేయించారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇది అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అధికారంలో ఉన్న టీడీపీ తోటను కేసుల నుంచి రక్షించింది. 1998లో కేసు విచారణను నిలిపివేసింది. స్థానిక కోర్టు కేసును కొట్టేసింది. ఈ ఘటనపై బాధితులు, దళిత సంఘాలు, రాజకీయ పక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాయి. దీంతో 2008లో హైకోర్టు కేసును రీఓపెన్ చేయించింది. బాధితులుగా ఉన్న కోటి చినరాజు, దడాల వెంకటరత్నం అనే వారికి శిరోముండనం చేయగా చల్లపూడి పట్టాభిరామయ్య, పువ్వుల వెంకట్రమణ, కనికెళ్ల గణపతి అనే మరో 3గురిని తీవ్రంగా హింసించినట్టు పోలీసులు నిర్ధారించారు. దీంతో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులతో పాటుగా నిందితులందరినీ అరెస్టు చేయాలంటూ అప్పట్లో జిల్లా వ్యాప్తంగానూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. అప్పట్లోనే త్రిమూర్తులను కూడా అరెస్టు చేసి 87 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించారు. ఆ తర్వాత ఆయన బెయిలుపై విడుదలయ్యారు. అప్పట్నుంచి బాధితులు, నిందితులు పరస్పర ఆరోపణలు, వాంగ్మూలాలతో 146 సార్లు కేసు వాయిదా పడింది. 28 ఏళ్లలో ఈ కేసులో ప్రధాన సాక్షితో పాటు ఒక బాధితుడు కూడా చనిపోయారు. దీంతో ఫైనల్ జడ్జిమెంట్ ఎలా ఉంటుందోనని తీవ్ర ఉత్కంఠ రేగింది. చివరకు తోట త్రిమూర్తులతో పాటుగా 8 మంది ముద్దాయిలను దోషులుగా కోర్టు నిర్ధారించింది. వారికి 1.5 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. 1.5 లక్షల జరిమానా విధించింది. తీర్పు సమయంలో తోట కోర్టులోనే ఉన్నారు. తీర్పును గౌరవిస్తున్నానని 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను దీనిపై హైకోర్టులో సవాల్ చేస్తారంటున్నారు. 2019లో టీడీపీ తరపున రామచంద్రాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయిన తోట ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. ప్రస్తుతం మండపేట అసెంబ్లీ నుంచి వైసీపీ తరపున బరిలో ఉన్నారు. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తోట రాజకీయ బాట ఎలా ఉంటుందోనని ఆయన అనుచరులతో పాటు వైసీపీ నేతలు, కూటమి లీడర్లు రకరకాలుగా అనుకుంటున్నారు. బట్ తోట మాత్రం మండపేట నుంచి గెలుస్తానంటున్నారు. తన వల్ల పార్టీకి ఎలాంటి ఇబ్బంది కలగదని, మండపేటలో గెలిచి తన గెలుపును జగన్ కు గిఫ్ట్ గా ఇస్తానంటున్నారు. ఎన్నికల నిబంధనల మేరకు ఇలాంటి కేసులో 2 ఏళ్ల శిక్ష పడితే పోటీకి అనర్హులు. కానీ 1.5 సంవత్సరం శిక్ష పడింది. పైగా దీన్ని పైకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి 3 నెలల సమయం ఉంటుంది. సో ఈ టైంలో ఆయన ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. 2024 ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మే 13న ఎన్నికలు జరుగుతున్నందున వీటి కౌంటింగ్ జూన్ 4తో పూర్తవుతుంది. అంటే కోర్టు తీర్పు వచ్చిన ఏప్రిల్ 16 నుంచి జూలై 16 వరకు తోటకు గడువుంది. ఈ మధ్యలో జరిగే ఎన్నికల్లో ఆయన గెలవచ్చు, ఓడిపోవచ్చు. కానీ పోటీ చేసేందుకు కేసు ఎలాంటి అడ్డురాదు. కాకపోతే బెయిల్ రావడం, రాకపోవడం, శిక్ష పడడం, పడకపోవడం అనేది హైకోర్టు పరిధిలో ఉంటుంది. ప్రస్తుతానికైతే వైసీపీ పెద్దలు కూడా దీనిపై స్పందించలేదు. తోట తనయుడు తండ్రి కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. తోట కూడా గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. కూటమి దీన్ని ఓ అస్త్రంగా వాడుకోవాలని చూస్తోంది. Please subscribe .news.